హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ దగ్గరుండి అమ్ముని ఢిల్లీ తీసుకువెళ్తూ ఉంటాడు. ఢిల్లీ యూనివర్సిటీలో అమ్ముకి సీట్ రావడంతో ఇంకా అమ్ము అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి తన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అలా అమ్ము క్యారెక్టర్ అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. పిల్లలందరూ అమ్మునే గుర్తు చేసుకుంటూ ఉంటారు. పాపం బాగి వాళ్ళ వైపు చూస్తూ చాలా బాధపడుతుంది. అమర్ ఇదంతా గమనిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా యాదమ్మ మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి, మధ్యాహ్నం నుండి పిల్లలు చుక్క నీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు, బాగా బాధపడుతున్నారు, వెళ్ళి ఒక 4 మాటలు చెప్పొచ్చు కదా, అసలే నువ్వు కేర్ టేకర్ స్థాయిలో ఉన్నావు కదా అని అంటుంది యాదమ్మ. ఏంటి చెంబా, కొత్తగా మాట్లాడుతున్నావేంటి? వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, వాళ్ళు తింటారో తినరో నాకెందుకు, నా ఆకలి నేను చూసుకుంటాను. వాళ్ళకి కడుపు మాడిందనుకో తింటారు, లేకపోతే పస్తులతో పడుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటే నాకు అవసరం లేదు, నాకైతే ఆకలిస్తుంది, నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాను అని ఇంక వెంటనే అలా వచ్చేస్తుంది మనోహరి. ఇదంతా గమనిస్తూ ఉంటాడు అమర్. కరెక్ట్గా అప్పుడే బాగి వైపు చూస్తూ ఉంటాడు. బాగి ఏమో పిల్లల దగ్గరికి వెళ్తుంది. అంజు, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, డిన్నర్ టైం అయింది రండమ్మా అని అంటుంది. మిస్ అమ్మ, మాకు ఆకలిగా లేదు, అమ్ము వెళ్ళిపోయిన తర్వాత మేమెప్పుడు ఇలా డైనింగ్ టేబుల్ దగ్గరికి రాలేదు అని ఆనంద్ ఏడుస్తూ ఉంటే పాపం కన్నీళ్లు తుడుస్తుంది బాగి. చూడండి పిల్లలు, అమ్ము ఎక్కడికి వెళ్తుంది? తన ఫ్యూచర్ కోసం వెళ్తుంది. ఒక మనిషి తన ఫ్యూచర్ కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్స్కి. అలాంటప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు? అమ్ము ఒక మంచి డాక్టర్గా తిరిగి రావాలని మీరు అనుకుంటున్నారా లేదా చెప్పండి అని అంటారు. ఇంక పాపం పిల్లలు సైలెంట్గా ఉంటారు. డాక్టర్ అమృత అని అమ్ము పిలిపించుకోవాలని మీకు లేదా? లేదంటే చెప్పండి, మీ డాడ్కి చెప్తాను, అమ్ముని తీసుకొచ్చేస్తారు అని అంటారు. వద్దు వద్దు, మా వల్ల అమ్ము ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకూడదు, అమ్ము డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయ్యాక ఇంటికి తిరిగి రావాలి అని అంటారు ఆకాష్. అది గుడ్ బాయ్ లక్షణం అంటే. సరే మీరందరూ రండి, మీరు కూడా అలాగే ఐఏఎస్, ఐపీఎస్, సోల్జర్, ఇలా ఎన్నో ప్రొఫెషన్స్లో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు అవ్వాలి. రండి కిందకి వెళ్దాం, మీరు ఇలా భోజనం చేయకుండా ఉంటే చెప్పండి, నేను చేయను అని బాగి అలిగేసరికి, మిస్సమ్మ మా కోసం నువ్వు అలగద్దు, రా వెళ్దామని ఇంక పిల్లలందరూ బాగిని కిందకి తీసుకొస్తారు. అదంతా గమనిస్తాడు అమర్. బాగీకి పిల్లలంటే ప్రేమ కూడా కాదు, ప్రాణం. అలాంటిది పిల్లల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? 5 ఏళ్ళు ఎందుకు దూరంగా ఉంది? దీని వెనక ఏదో బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి అని అమర్ ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ ఇంకా అలా కాఫీ తాగుతూ ఉంటే అమర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అమర్ వాళ్ళ ఫ్రెండ్ లాల్ సింగ్ అండ్ తన వైఫ్ హైదరాబాద్కి రీచ్ అవుతారు. అమర్కి ఆర్మీలోనే ఒక ఫ్రెండ్ అనమాట, ఇద్దరు బ్యాచ్మేట్స్. సో ఆ సింగ్ అయితే, లాల్ సింగ్ అయితే అమర్కి కాల్ చేస్తారు. వెంటనే అమర్, హలో, హే లాల్ సింగ్, ఏంట్రా ఎలా ఉన్నావు, చాలా రోజులైంది నువ్వు ఫోన్ చేసి అని అంటారు. రే, నేను ఫోన్ చేసి చాలా రోజులు అవ్వచ్చు, కానీ నీతో ఎప్పటికీ టచ్లోనే ఉంటున్నాను కదరా. అయినా నీతో మాట్లాడి 5 ఇయర్స్ అయిపోయింది. జమ్మూ కాశ్మీర్లో చాలా సివియర్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇదిగో ఇప్పుడే నాకు వేరే చోటుకి పోస్టింగ్ ఇచ్చారు. అందుకే కాస్త సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని నేను నా వైఫ్ ఇద్దరం హైదరాబాద్ వచ్చాం. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, నీ ఇంట్లోనే ఉంటున్నాం, 2 అవర్స్లో ఇంటికి వస్తున్నాం అని అంటారు. ఓకేరా, వచ్చేసే అని కాల్ కట్ చేసి ఆలోచనలో పడతారు అమర్. ఇంక వెంటనే రాథోడ్, సార్ ఏమైంది, ఫోన్లో ఎవరు సార్, రా అంటున్నారంటే లాల్ సింగ్ గారా అని అడుగుతారు. అవును రాథోడ్, చిన్నప్పటి నుండి నా స్కూల్మేట్, ఇద్దరం కలిసి ఒకేసారి ఆర్మీలో జాయిన్ అయ్యాం. వాడికేమో కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ అయితే నాకేమో కొడైకెనాల్కి ట్రాన్స్ఫర్ అయింది. నీకు తెలిసిందే కదా, నా గురించి ప్రతి విషయం వాడికి తెలుసు. బాగీ గురించి కూడా తెలుసు, నాకు ఒక పాప పుట్టిందని కూడా తెలుసు. కానీ బాగీ నేను విడిపోయామని, నా పాప ఎక్కడుందో నాకు తెలియదనే విషయం మాత్రం తెలీదు. తెలిస్తే కాస్త బ్యాడ్గా ఫీల్ అవుతాడు కదా, అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు. సార్, దీనికి ఇంతలా ఆలోచిస్తున్నారేంటి సార్,
ఎలాగో మిస్సమ్మ మీ ఇంట్లోనే ఉంటుంది కదా, కాబట్టి లాల్ సింగ్ గారు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారో అన్ని రోజులు మీరు మిస్సమ్మని మీ భార్యగానే చూడండి, మీ భార్య అనే చెప్పండి. అలాగే మన ఇంట్లో బుజ్జమ్మ ఉంటుంది కదా సార్, బుజ్జమ్మ మీ కూతురని చెప్తే ఈ ప్రపంచంలో నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కాబట్టి బాగి మిస్సమ్మ మీ భార్యగా, బుజ్జమ్మ మీ కూతురుగా చెప్పండి. ఆయన ఉన్నంత వరకు అలా మేనేజ్ చేయండి సార్ అని అంటాడు రాథోడ్. రాథోడ్ ఐడియా నచ్చుతుంది అమర్కి. సో వెంటనే రాథోడ్, కానీ అలా చేయడం తప్పు కదా అని అంటారు. సార్, ఇది తప్పు కాదు సార్, అడ్జస్ట్మెంట్ అంటారు. మోసానికి అబద్ధానికి తేడా ఉన్నట్టే ఇది జస్ట్ చిన్న అడ్జస్ట్మెంటు, మీరేం కంగారు పడకండి, మిస్ అమ్మతో నేను మాట్లాడతాను కదా అని ఇంకా రాతోడైతే బాగీతో జరిగిందంతా చెప్తారు. దేవుడు చెప్పినట్టే ఆ లాల్ సింగ్ గారు ఇప్పుడు రావడం నీకు మంచిదైంది మిస్ అమ్మ. నువ్వు సారు ఇంకా క్లోజ్ అవుతారు. అప్పుడు నువ్వెందుకు వదిలేసి సార్ని వెళ్ళిపోయావో అనే విషయంపై సార్కి కూడా క్లారిటీ వస్తుంది. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు అని అంటారు. మనోహరి మాత్రం ఏంట్రాతో ఏం మాట్లాడుతున్నావు, బాగి ఏంటి అమర్కి భార్యగా ఉండడం ఏంటి అని అంటారు. మనోహరి, నీకు అర్థమవుతుందా, నేను ఆయన భార్యగా ఆ లాల్ సింగ్ గారు ఉన్న రోజులు ఉంటాను. అప్పుడు ఆయనతో పదే పదే గొడవ పడుతూ అసలు బాగి నా భార్యగా ఎందుకుంది అని తల పట్టుకునేలా చేస్తా. అప్పుడు ఆయనకి నీపై ఇంప్రెషన్ కలుగుతుంది. ఓకే అని అంటుంది. అబ్బా, ఏం ఐడియా చెప్పావు బాగి, నువ్వు సూపర్, అయితే అలాగే చెయ్యి, నటించి పర్లేదు అని అంటుంది. తింగరిదానా, నువ్వు నీ చేత్తోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే ఇంకా బాగి ఊరుకుంటుందా అని యాదమ్మ మనసులో అనుకుంటుంది. సో అప్పుడే కరెక్ట్గా అమర్ వాళ్ళ ఇంటికి అమర్ ఫ్రెండ్ కమ్ బ్యాచ్మేట్ అయిన లాల్ సింగ్ తన వైఫ్తో వస్తాడు. ఇంకా అలా అమర్ అతన్ని హక్ చేసుకొని ఎలా ఉన్నావురా లాలు అని అడుగుతారు. నేను చాలా బాగున్నాను రా అమర్, నిన్ను చూసే చాలా రోజులైంది, ఏంట్రా కొంచెం ఏజ్డ్ అయినట్టున్నావు అని అంటారు. ఊరుకోరా, నువ్వు నేను ఒకే బ్యాచ్ కదా, మర్చిపోయావా అని అంటారు. అదేలే జస్ట్ జోక్ చేశా, అవును ఇంతకీ మా బాగీ సిస్టర్ ఎక్కడా అని అడుగుతారు. అప్పుడే కరెక్ట్గా బాగీ ఒక మంచి శారీ కట్టుకొని అలా కిందకి వస్తుంది ట్రెడిషనల్గా. బాగీని చూసి చాలా మెస్మరైజ్ అవుతారు అమర్. ఇంకా శారీలో తను అలా కిందకి వస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాల్ సింగ్ అన్నయ్య గారు మీరే కదా, ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఏమ్మా నా గురించి వీడు నీకు చెప్పాడా అని అడుగుతారు. అయ్యో చెప్పడం ఏంటన్నయ్య, మీ గురించి ఈయన రోజు చెప్తూనే ఉంటారు, మా లాలు ఇలాగా మా లాలు అలాగా, మేము ఎన్ని పనులు చేసేవాళ్ళమో, ట్రైనింగ్లో ఎన్నిసార్లు పనిష్మెంట్స్ తీసుకున్నామో అని మీ గురించే చెప్తారు అని కవర్ చేస్తూ ఉంటుంది బాగి. అమర్ షాక్లో ఉండిపోతారు. ఈ విషయాలన్నీ నేను తనకి ఎప్పుడు చెప్పాను అని ఆలోచిస్తూ ఉంటారు. ఏవండి అని అంటుంది బాగి. అవునరా, తెలుసు కదా, నేనేదైనా బాగితో షేర్ చేసుకుంటాను. సరే ఇప్పుడు దా నీ రూమ్ చూపిస్తాను అని అంటారు. రేయ్, నా రూమ్ ఎక్కడుంటుందో నాకు తెలుసు, ఇంతకీ చోటే పిల్లలు ఎక్కడా అని అంటారు. ఇంకా వెంటనే పిల్లలందరూ వచ్చి హాయ్ అంకుల్ అని చెప్పి పలకరిస్తారు. హాయ్ బేటా, ఇదిగో మీకోసం ఈ అంకుల్ గిఫ్ట్స్ తీసుకొచ్చారు, ఇదిగో చూడండి కాశ్మీర్ నుండి ఏం తీసుకొచ్చాను అని చెప్పి అందరికీ గిఫ్ట్స్ అయితే ఇస్తారు. వావ్, చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని చెప్పి అందరూ హ్యాపీగా ఇంకా అలా గిఫ్ట్స్ని రిసీవ్ చేసుకుంటారు. ఇంకా అలా అమర్ అయితే బాగీ వైపు చూస్తూ థ్యాంక్ యూ నటించినందుకు అని అంటారు. నేను నటించలేదు, మీరు ఎలా అనుకుంటే అది మీ తప్పే అవుతుంది అని అక్కడిని వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెంటనే తన రూమ్కి వెళ్ళి అమ్మయ్య, ఇప్పుడు మనం వచ్చిన సర్ప్రైజ్ ఏంటో ఖచ్చితంగా అమర్కి తెలియకూడదు అని అంటాడు లాల్ సింగ్ వాళ్ళ వైఫ్తో. ఖచ్చితంగా అండి అని ఇంకా అలా అక్కడి నుండి అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. అప్పుడే కరెక్ట్గా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా అమర్ అండ్ అమర్ ఫ్రెండ్ లాల్ సింగ్ మాట్లాడుకుంటూ ఉంటే బాగీ ఏమో తను హ్యాపీగా ఇద్దరికి స్నాక్స్ కాఫీ తీసుకొని వస్తుంది. అదే టైంకి ఇంకప్పుడే బాగీ సరే అందరూ డిన్నర్కి రెడీ అవ్వండి, డిన్నర్ చేశాక నేను వెళ్ళి నా రూమ్లో అనని ఆగిపోతుంది బాగీ. అదేంటి బాగీ సిస్టర్, నీ రూమ్ అంటున్నావేంటి అని అంటారు. వెంటనే అమర్ మా రూమ్ అనబోయి నా రూమ్ అనింది లేరా, మా రూమ్లో కొన్ని పనులున్నాయి అంతే అంతే కదా బాగీ అని అంటారు. అంటే మీరు ఒప్పుకుంటున్నారా అని అంటుంది బాగీ. ఒప్పుకోవడం ఏంటి సిస్టర్ అని అంటారు. అది ఆయనకు తెలుసు అన్నయ్య, చెప్పండి ఒప్పుకుంటున్నారా అని అడుగుతుంది. రాథోడ్, ఏంటి బాగీ ఇంతలా కామెడీ చేయడం ఏంటి,
"ఆ, ఒప్పుకుంటున్నానని తెలుసు కదా" అని అంటారు. ఏంటో వీళ్ళ సైగలేంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఒకవేళ మన ముందు మాట్లాడుకోవడానికి బాధపడుతున్నారేమో అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట లాల్ సింగ్. సో బాగి తన డ్రెస్లన్నీ తీసుకొని తన బట్టలన్నీ తీసుకొని అమర్ రూమ్కి వచ్చేస్తుంది. హే, ఏంటి లగేజ్ మొత్తం తీసుకొచ్చేసావు? అయినా చెప్పింది 3-4 రోజులే కదా అని అంటారు. ఏమండి, ఇప్పుడు వాళ్ళ రూమ్లో ఒకవేళ ఒక్కొక్కసారి వస్తారు, అప్పుడు నా బట్టలు అక్కడ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు? బ్యాడ్గా అనుకుంటారు కదా. అందుకే ఇక్కడికి మొత్తం షిఫ్ట్ చేసేసా. మీరేం కంగారు పడకండి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని ఇంకా నిద్రపోతుందనమాట బాగి. ఇంక వెంటనే అమర్ కూడా ఏంటో ఒక్కొక్కసారి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి తింగర్ వేషాలు వేస్తూ ఉంటుంది, లూజ్ అని మనసులో అనుకుంటూ నిద్రపోతారు అమర్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా లాల్ సింగ్ అయితే రాథోడ్కి ప్లాన్ అంతా చెప్తాడు. "ఆ, ఓకే ఓకే, మీరు చెప్పినట్టే చేద్దాం" అని చెప్పి ఇంకా వెంటనే అలా హ్యాపీగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఏంటి రాథోడ్, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు అలా సైగలు చేసుకుంటున్నారు అని అంటారు. అబ్బే ఏం లేదు, అబ్బే ఏం లేదు సార్, మీకు సార్ ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారంట అని అంటారు. ఏంటి, నాకా సర్ప్రైజా, ఏంటది అని అంటారు. అరే అమర్, నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేయాలి, మాటల్లో చెప్పకూడదు అని చెప్పి ఇంకా అలా అమర్ అండ్ బాగీకి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తారు. సో వెంటనే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఇల్లు హాలు మొత్తం డెకరేట్, లాన్ ఏరియా అంతా డెకరేట్ చేస్తారు. ఏంటిదంతా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, ఏ అమర్, నాకు తెలుసు నువ్వు కావాలనే జోక్ చేస్తున్నావు, ఇవాళ మీ మ్యారేజ్ యానివర్సరీ అని నీకు గుర్తులేదా అని అంటారు. ఒక్కసారిగా అమర్ అయితే అలా బాగి వైపు చూస్తూ ఉంటాడు. బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఈ విషయం నీకు గుర్తున్నా మాతో మజాక్ చేస్తున్నావు, అందుకే నేను కూడా మీకు గుర్తు లేనట్టే ఉండి మీ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను. నేను ఎప్పుడో ఒక్కసారి వస్తాను, అలాంటిది మీ మ్యారేజ్ యానివర్సరీని దగ్గరుండి నేను జరిపించడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మన బ్యాచ్మేట్స్ అండ్ మనకు సంబంధించిన ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ నేను పిలిపిస్తున్నాను, పార్టీ కూడా ఇస్తున్నాను అని చెప్పి ఇంకా అలా పార్టీ అయితే ఇస్తారు. సో అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రే, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటారు. అరే, మనం ఫ్రెండ్స్, అలాంటి థ్యాంక్స్ ఏం చెప్పడం అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి బాగి అండ్ అమర్ మ్యారేజ్ యానివర్సరీని జరుపుకుంటారు. మనోహరి అదంతా చూస్తూ చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఏంటిది, అయినా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అంటుంటే, నేను మాత్రం అనుకున్నాను మనోహరి, ఎందుకంటే నాకు అర్థమైపోయింది, ఎప్పుడైతే అమర్ బాగి భార్యగా ఒప్పుకున్నాడో, నటించమన్నాడో, అప్పుడే నీ ప్లాన్ అంతా పోయినట్టే. ఇంక ఇప్పటి వరకు నువ్వేమొస్తావు చెప్పు, నా మాట విని నువ్వు రణ్వీర్తో సెటిల్ అయిపో అని అంటుంది. హే చంబా, చంపేస్తా ఇంకోసారి ఆ మాట అన్నావంటే. ఏం సెటిల్ అయిపోయేది, నువ్వు నీ పని చూసుకో అని వాళ్ళ వైపు జెలస్గా చూస్తూ ఉంటే ఇంకా అందరికీ లాల్ సింగ్ అయితే పార్టీ ఇస్తాడు. సో అమర్ అయితే బాగి వైపు చూస్తూ ఉంటాడు. బాగి అమర్ వైపు చూస్తూ, ఏవండి, నేను మిమ్మల్ని దూరమయ్యి ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను, నా ఆఖరి ఊపిరి ఉండేంత వరకు నేను మీకోసమే బ్రతుకుతాను, మీతోనే ఉంటాను, మీతోనే నా కాలాన్ని వెళ్ళబుచ్చుతాను అని బాగి చెప్పడంతో పాపం అలా ఇంకా అమర్ అయితే బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంక వెంటనే బాగి, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అండి అని అంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ఒక పూల దండ అయితే వచ్చి అమర్ బాగి మెడలో పడుతుంది. అదంతా చూస్తూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. మీది దేవుడు కలిపిన బంధం, అందుకే ఇంత హ్యాపీగా మీ మీద పడింది అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అమర్ బాగి పార్టీని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.